జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో ఉన్నటువంటి గణపురం కావచ్చు, రేగొండ, గోరికొత్తపల్లి, మొగులపల్లి మండలాల్లో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. ఇక జిల్లాలో జరుగుతున్నటువంటి మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే గురువారం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతున్నటువంటి విధానాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నిశితంగా పరిశీలించారు. గణపురం మండలంలో 8, రేగొండలో 12, కొత్తపల్లి గోరి మండలంలో 10, మొగులపల్లి మండలాల్లో 8 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ సెన్సిటివ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఆ రకంగా అక్కడ ఎటువంటి సంఘటనలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తానికైతే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు, పరిశీలించారు. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేరుగా వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ ఏదైతే సెన్సిటివ్ కేంద్రాలని చెప్పుకున్నామో ఆ ఎన్నికల ప్రక్రియను అయితే మరి ప్రశాంతంగా జరిగేలా ఒక వెబ్కాస్టింగ్ ద్వారా మరి చూసినటువంటి పరిస్థితి. అలాగే 4 మండలాల్లో మొత్తం 36 మంది సూక్ష్మ పరిశీలకులు అంటే మైక్రో అబ్జర్వర్లు వారిని కూడా నియమించారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఎవరైతే పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తమ ఓటు హక్కును మరి సద్వినియోగం చేసుకోవడానికి మరి పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాల వద్ద చూసినట్లయితే కనుక మరి గురువారం రోజు సందడి వాతావరణం అయితే కనిపించింది. గణపురం మండలానికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 77% అక్కడ పోలింగ్ శాతం నమోదైంది. ఇక గోరికొత్తపల్లికి సంబంధించి 84% పోలింగ్ నమోదైంది. మొగులపల్లికి సంబంధించి మాట్లాడుకుంటే 84% పోలింగ్ అక్కడ కూడా నమోదైంది. ఇక రేగొండ మండలానికి సంబంధించి 84% పోలింగ్ అక్కడ కూడా నమోదైంది. సో 4 మండలాలకు సంబంధించి కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే మొదటి విడతలో ముగిసినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఎంతో ఉత్కంఠగా ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా ఆ ఫలితాల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత అయితే ముగిసింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపు సాయంత్రం 4 గంటల్లోగానే గ్రామాల్లో సర్పంచ్ ఎవరనేది కూడా తెలియబోతుంది. అలాగే ఉప సర్పంచ్ని కూడా గురువారమే ఎన్నుకుంటారు. ఇక గేట్లు వేసి మధ్యాహ్నం 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారు కూడా అధికారులు ఓటు వేసేటటువంటి అవకాశాన్ని అయితే కల్పించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మొదటి విడతలో చూసినట్లయితే కనుక దాదాపు 189 మండలాల్లోని 3834 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 27,628 వార్డు సభ్యుల స్థానాలకైతే ఈరోజు పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసింది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల కౌంటింగ్ అనేది కూడా ప్రారంభమైంది. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్లను అధికారులు సీల్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇక మొదట పోస్టల్ బ్యాలెట్స్ను లెక్కించారు అధికారులు. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి కట్టలు కట్టే ప్రక్రియను కూడా చేపట్టారు. ఒక్కో కట్టలో దాదాపు 25 బ్యాలెట్లు ఉంచుతారు. బండిల్స్ కట్టినటువంటి బ్యాలెట్స్ను ట్రేలో అమర్చి కౌంటింగ్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెల్లడిస్తారు. ఫలితాల తర్వాత వార్డు సభ్యులతో కలిసి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. మొదట ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు. ఇక గెలిచినటువంటి వార్డు సభ్యులు ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలంతా కూడా పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి. ఏదైతే మనం చెప్పుకున్నట్టు రేగొండ, గణపురం, కొత్తపల్లి గోరి, మొగులపల్లి మండలాల్లోని దాదాపు 55,701 మంది పురుషులు ఉంటే అదేవిధంగా 58,304 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు చూసినట్టయితే కనుక 2 ఉన్నారు. మొత్తం 1,14,007 మందికి గాను ఆయా మండలాల్లో మరి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైతే మరికొన్ని మండలాల్లో చూసినట్లయితే కాస్త తక్కువగా నమోదైంది. తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. ఇక లెక్కింపు ప్రక్రియ కూడా మరి ఇప్పటికే మొదలైనటువంటి పరిస్థితి. ఏదైతే పరిశీలకుల అనుమతి తర్వాత విజేతనైతే ప్రకటిస్తారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణలో 35 మంది ఇప్పటికే సూక్ష్మ పరిశీలకులు అంటే మైక్రో అబ్జర్వర్స్ కూడా పాల్గొన్నారు. 38 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 20 క్రిటికల్ సెన్సిటివ్ కేంద్రాల్లో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మొత్తానికైతే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాలను కూడా వారు స్వయంగా వెళ్ళి పరిశీలించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఎన్నిక జరిగేటటువంటి ప్రక్రియను కూడా పరిశీలించారు. సెన్సిటివ్ కేంద్రాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. జయశంకర్ జిల్లాలోని 4 మండలాల్లో కూడా మరి మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కనుక 3,836 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే కనుక 1 గంట వరకు పోలింగ్ శాతాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ములుగు జిల్లాలో 73.57% నమోదైంది. వరంగల్ జిల్లాలో 81.2%, హన్మకొండ జిల్లాలో 75.6%, అదేవిధంగా జనగామ జిల్లాలో 71.96%, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 82% మరి పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కావచ్చు,
ఎన్నికలైతే మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి.